పంతం నానాజీ గారు. నమస్కారం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి తల్లికి వందనం గతంలో కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు. ఒక తల్లి ఒక పిల్లల్ని ఒకలాగా ఒక పిల్లల్ని ఒకలాగా చూడలేదు కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకుని దానివల్ల వాళ్ళందరి యొక్క కొంతమంది అర్హతలు కూడా అందులో కూడా పొందలేకపోతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యొక్క ఆవేదన మీ దృష్టికి తీసుకొద్దామని పెట్టడం జరిగింది. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారో అంతమందికి ఇస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష చాలా పారదర్శకంగా చేసి రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చిన సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం వాలంటీర్స్ హౌస్ హోల్డింగ్ మ్యాప్ల ప్రక్రియలో భాగంగా కుటుంబంతో పాటు సంబంధం లేని వ్యక్తుల్ని కొంతమందిని ఆ మ్యాపింగ్లోకి వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. అలా అందులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్డులు ఉన్నవాళ్ళు, అట్లాగా కరెంట్ బిల్లు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి రకరకాల వ్యక్తులు ఈ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆ కారణం చేత అధ్యక్ష వాస్తవంగా 60 కూడా తల్లికి వందనం పథకాన్ని అందుకోలేకపోతున్నారు అధ్యక్ష. అదే కాకుండా కొన్ని కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో నేటి సామాజిక పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంతమంది పిల్లలు తండ్రి దగ్గర ఉంటున్నారు అధ్యక్ష, కొంతమంది తల్లి దగ్గర ఉంటున్నారు, కొంతమంది నాన్నమ్మ దగ్గర ఉంటున్నారు, కొంతమంది అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు, లేకపోతే గార్డియన్ దగ్గర ఉంటున్నారు అధ్యక్ష. అయితే అటువంటి పిల్లలకి ఈ తల్లికి వందనం పట్టలేదు అధ్యక్ష. అలాంటి పిల్లలు బాధ్యత తీసుకున్న గార్డియన్ ఖాతాల్లో కానీ తల్లికి వందనం సొమ్ములు అయ్యి జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎదురవుతున్న లోపాలు సరిచేసే అవకాశం స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు స్థాయిలో, జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ సంబంధిత అధికారులకి తెలియజేశారు అధ్యక్ష. ఈ సమస్య ఎస్డబ్ల్యూ డైరెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వారి వద్ద కూడా దీన్ని సరిచేసే అవకాశం లేదని తెలియజేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉంటే అలాంటి సాంకేతిక సమస్య వల్ల తండ్రికి వందనం అందనటువంటి లబ్ధిదారులకు ఈ పథకం కింద అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. దానికి స్థానికంగా ఏ కలెక్టర్ గారో నిర్ణయం తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాప్లు సరిచేసి సవరణ చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. కొంటారు రామకృష్ణ గారు. ముఖ్య ప్రథమంగా అధ్యక్ష ఈ 0 అవర్లో మెన్షన్ చేసినటువంటి విషయాలు సంబంధించిన శాఖల నుంచి సమాధానం రావటం లేదు అధ్యక్ష. కనీసం ఏం చేశారని కూడా తెలియపరచలేదు. దయచేసి మీరు ప్రభుత్వాన్ని తెలియపరచాల్సిన కోరుతూ ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మీకు కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద నేను రిజిస్టర్ తెలుసుకున్నాను అధ్యక్ష. అనకాపల్లిలో చాలా కాలంగా 1974లో ఏర్పాటు అయినటువంటి గ్రామీణ విద్యుత్ శాఖ ఒకటి ఉంది అధ్యక్ష. అది జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ విద్యుదీకరణలో భాగంగా ఏర్పాటు చేశారు. చాలా విజయవంతంగా నడిచాయి అధ్యక్ష. ఇప్పుడు అవన్నీ కూడా మూతపడి ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వకపోవడం వల్ల అవి ఏపీఈపీడీసీఎల్కి వెళ్ళాయి అధ్యక్ష. ఈఆర్సీ వాళ్ళ తీర్మానం ప్రకారంగా, జడ్జిమెంట్ ప్రకారం అవి వాటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నారు అధ్యక్ష. కానీ అక్కడ అన్ని అవకతవకలు ఏవి కూడా సరి చేయకుండా, ఉద్యోగాలు సరైనటువంటి జీతాలు లేకుండా, మినిమం వేజెస్ లేకుండా 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టు డైరెక్షన్ ఉన్నా అది ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా 10,000 జీతంతో ఉన్నారు అధ్యక్ష. ఇంకొకటి ముఖ్యమైన ఏంటంటే అక్కడ పిఎఫ్ ఏదైతే 12% కట్టాలో కట్టకుండా కేవలం 10,000 కడుతున్నారు. వాళ్ళు 40,000 జీతాలైనా 10,000 మీదే పిఎఫ్ కడుతున్నారు అధ్యక్ష. ఇది చాలా చట్ట వ్యతిరేక చర్య. ఆ రకంగా తీసుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ మధ్య దానికి ఎండీగా ఏపీఈపీడీసీఎల్ ఎస్సీని ఒకటి పెట్టారు అధ్యక్ష. ఆయన తీసుకున్నటువంటి అవకతవకల చర్యల వల్ల 200 మందికి జీతాలు తగ్గించారు అధ్యక్ష. కానీ తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకి పెంచలేదు. వీళ్ళు గట్టిగా గొడవ పెట్టారని మళ్ళీ వాళ్ళ జీతాలు పెంచేసి అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు అధ్యక్ష. మొన్న జూలై 31తో అయిపోయింది. అదేవిధంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఫిబ్రవరి 30తో అయిపోయింది అధ్యక్ష. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయిపోయాక చనిపోతే వాళ్ళకి ₹1 కూడా క్లెయిమ్ రానటువంటి పరిస్థితి. దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని వారి దగ్గర నుంచి రికవర్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ సమస్యలు ఎట్లాగా ఉంటే దీంతో పాటు కోఆపరేటివ్ ఆర్ఈసీఎస్ నుంచి
ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అధ్యక్ష. చాలా బాగా రన్ అవుతుంది. దురదృష్టం ఏంటంటే ఇందులో 21 నుంచి 25 వరకు సుమారు 400 కోట్ల రూపాయల లాభాలు వస్తే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఈ పాలిటెక్నిక్ ఖర్చు పెట్టడానికి జీతాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు అధ్యక్ష. ఆ మధ్య 7-8 నెలలు జీతాలు ఇవ్వకపోతే గొడవ పెడితే మన మంత్రి గారు అందరూ కూడా ఇంటర్వ్యూ అచ్చెన్నాయుడు గారు వాళ్ళంతా జీతాలు ఇమ్మనేసి డైరెక్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళకి జీతాలు ఇచ్చారు. మళ్ళీ జూలై నుంచి మళ్ళీ జీతాలు ఆపేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని రిక్రూట్ చేయట్లేదు. 400 కోట్ల రూపాయల లాభాలు వచ్చినవి వీళ్ళు కనీసం సంవత్సరానికి 2 కోట్లు ఖర్చు పెడితే ఈ పాలిటెక్నిక్ బాగా నడుస్తుంది అధ్యక్ష. వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా పాలిటెక్నిక్ సంబంధించి వాళ్ళ సేవింగ్స్ ఉంటే 2,25,00,000 రూపాయలు రెస్కోకి ఇస్తే రెస్కో కోఆపరేటివ్ నుంచి మళ్ళీ ట్రాన్స్కోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అధ్యక్ష. సుమారు 112 కోట్ల రూపాయల ఆస్తులు ట్రాన్స్కోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా అది ఒక అనాథ బిడ్డల పడున్నది అధ్యక్ష. అక్కడ త్రిశంకు సర్కిల్ ఉంది. ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రెండు కలిపి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని అయితే పూర్తిగా ట్రాన్స్కోకి ఇస్తారా లేటు కోఆపరేటివ్కి బదలాయిస్తారా అన్నది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. అదేవిధంగా పాలిటెక్నిక్ గురించి కూడా పాలిటెక్నిక్ నడవలేని పరిస్థితుల్లో అయితే పూర్తిగా ట్రాన్స్కో అయినా తీసుకొని ట్రాన్స్కో అయినా నడిపేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను గవర్నమెంట్ కోరుతున్నా అధ్యక్ష. వంశీకృష్ణ యాదవ్. ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం హార్బర్కి సంబంధించిన విషయం అధ్యక్ష. ముఖ్యంగా విశాఖపట్నం హార్బరు ఈ రాష్ట్రంలో అతిపెద్ద హార్బర్ అధ్యక్ష. దాంట్లో సుమారు చిన్న పెద్ద బోట్లు కలిపి 900 బోట్లు మత్స్యకార సోదరులు దాని మీద జీవనోపాధి పొందుతున్నారు అధ్యక్ష. అలాగే దాని మీద 10 మంది పనిచేస్తారు అధ్యక్ష. సుమారు 9,000 కుటుంబాలు ఇవాళ ఆ బోట్ల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హార్బర్ సంబంధించి దాదాపుగా మా మంత్రి గారి సహాయం అచ్చెన్నాయుడు గారి సహాయంతో చాలా వరకు మనం క్లీన్ చేసాం అధ్యక్ష. మత్స్యకార భరోసాని కూడా మనం 10,000 నుంచి 20,000కి పెంచాం అధ్యక్ష. అలాగే ఎవరైనా ప్రమాదం చనిపోతే 5 లక్షల నుంచి 10 లక్షలు చేసాం అధ్యక్ష. GPS పరికరాలు కూడా మనం అందించడం జరిగింది అధ్యక్ష. వలలకు కూడా మనం రాయితీ మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష బోట్లు రిపేర్ కొని దానికి కూడా మనం క్రేన్ కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో కొంత బకాయి ఉండిపోయింది అధ్యక్ష. ఈ డీజిల్ మీద సబ్సిడీ 248 crores బకాయి ఉండిపోయింది అధ్యక్ష. దాన్ని దయచేసి రిలీజ్ చేయమని అడుగుతాను అధ్యక్ష. అలాగే డీజిల్ సబ్సిడీని కూడా ఈ పెరిగిన రేట్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనోపాధి చాలా ఇంపార్టెంట్ కాబట్టి 9% నుండి 15% చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా కూడా అధ్యక్ష చాలా బోట్లు మునిగిపోవడం జరిగింది అధ్యక్ష. కొన్ని కాలిపోవడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం అనేది లేదు అధ్యక్ష. ముఖ్యంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు అధ్యక్ష. సో దయచేసి మంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. సుమారు ఒక్కొక్క బోట్ కాస్ట్ 35 లక్షలు ఉంటుంది అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ మహిళకి కుట్టు మిషన్లు ట్రైలింగ్ నేర్పించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ట్రైలింగ్ నేర్పిన అటువంటి వాళ్ళకి శాలరీ ఇవ్వలేదు అధ్యక్ష. నేర్చుకున్న వాళ్ళకి మిషన్లు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అది కూడా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. కొంచెం మంచి మనసుతో కొంచెం తొందరగా క్లియర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను.